నమస్తే అన్న. నమస్తే. జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్ లో కూడా చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తారని కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది ఊపుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే మూడు పార్టీలలో కూడా మేమే గెలుస్తామని కూడా చెప్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ లో అయితే నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు, నామినేషన్ కూడా ఇలా వేయబోతున్నారు. చలం కూడా చాలా వరకు కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. ఎట్లుండబోతుంది నామినేషన్ కూడా? బీజేపీ క్యాండిడేట్ నిన్ననే అనౌన్స్ చేశారు, వాళ్ళకు క్యాండిడేట్ లేదని. బీజేపీకి బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా మా నవీన్ అన్న 50,000 నుంచి 70,000 మెజారిటీతో గెలుస్తున్నాడు. అంటే ఎందుకంత అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ 15 సంవత్సరాల నుంచి ఇదే జూబ్లీహిల్స్ డివిజన్ లో ఉన్నాడు. అన్నకు ప్రతి డివిజన్ లో ఏం సమస్య ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎవరితో చేయించాలి అన్ని తెలుసు అన్న. అదే 2 సార్లు కూడా ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. మరి అది కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. అదే అన్న, ఆ 2 సార్లు కూడా వీళ్ళు కుట్రలు కుమ్మక్కులు చేసి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళతో చేసి దాని వల్ల అన్నకు రాయింది. 2 సార్లు పోటీ చేసిండు, దాంతో పాటు 2 సార్లు టికెట్ రాని కూడా చేసారు అన్న. అది బట్ ఇప్పుడు అంటే నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తారా లేకపోతే కాంగ్రెస్ చూసి ఓటేస్తారు? 2 అయితే నవీన్ యాదవ్ గారిను దాంతో పాటు కాంగ్రెస్ చేసే అభివృద్ధిని చూసి ఓటేస్తారు. అంటే ఏ అభివృద్ధి చేసింది, ఎక్కడ అభివృద్ధి జరిగింది? లాస్ట్ 3 నెలల్లో మా అందరూ మంత్రులతో కానీ ఇన్ఛార్జ్ బోర్డు వాళ్ళతో కలిపి మొత్తం 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. ఎక్కడ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుగూడలో కానీ, ఎర్రగడ్డలో కానీ, షేక్పేటలో కానీ అన్ని కార్యక్రమాలు జరిగింది. ఎలక్షన్స్ లోపలనే అన్ని కంప్లీట్ కూడా అవుతాయి. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చేస్తున్నారు, ఎలక్షన్స్ లేకపోతే ఈ 150 కోట్ల పని కూడా చేయరు కదా అని అంటున్నారు. వాళ్ళకు ఏది దొరకలేదు రీజన్. ఓకే, మీరు అంటున్నట్టు 2 నిమిషాలు వదిలేసేయండి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఇవన్నీ మొత్తం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎలా తీర్చాలని మేము మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా 3 సార్లు మాగంటి గోపినాథ్ గారిని కూడా గెలిపించారు. అదే ఏ అభివృద్ధి జరగకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు అయితే ఆయన గెలిపారు కదా. ఆయన అన్ని దొంగ ఓట్లు అన్న, దొంగ ఓట్లు. అమీర్పేటలో నిన్నాక మొన్న గెలిచింది 10 నుంచి 12,000 ఓట్లు దొంగ ఓట్లు చేపిస్తారు అతను. ఆ ఓట్లతో ఆయన గెలిచాడు. లాస్ట్ టైం కూడా 16,000 మెజార్టీతో గెలిచాడు. మెజార్టీ గెలవడానికి కారణం ఆయన 12,000 ఓట్లతో. ఆ టైం ఎంఐఎం తోటి మాకు లేకుండా ఉండే, ఆ విధంగానే ఓడిపోయాం. అంతే తప్ప లేకపోతే లాస్ట్ టైం మా అసరుద్దీన్ గారే గెలిచాడు. అన్ని దొంగ ఓట్లు, అన్ని తప్పుడు హామీలతో గెలిచాడు. ఓకే, ఎట్లా ఏ విధంగా చెప్తారు మరి? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు నామినేషన్ కూడా వేయడానికి పోతున్నారు. ఎంతమందికి ప్రజలు రాబోతున్నారు, ఎంతమంది కార్యకర్తలు రాబోతున్నారు? నామినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? నామినేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్న. మొత్తం 2 బర్డ్స్ అన్ని దారిలో అక్కడ దాకా వెళ్తుంది. ఎల్బీ ప్రసాద్, ఐ హాస్పిటల్ మొత్తం అన్ని కనెక్టెడ్ పాయింట్ లో వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతమంది కార్యకర్తలు? మొత్తం 50,000 నుంచి 60,000 కార్యకర్తలు వస్తారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ లో కూడా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. చాలా వరకు కూడా కార్యకర్తలు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడనే ఒక సంతోషంతోనే వచ్చారనుకుంటున్నాను. నామినేషన్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఎట్లుండబోతుంది నామినేషన్, ఎట్లుండబోతుంది ఎలక్షన్స్, ఎట్లుండబోతున్నాయి? నవీన్ యాదవ్ గారు ఎట్లా గెలవబోతున్నారు? 100% చూస్తున్నారు కదా, భారీ మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా. ర్యాలీని చూసిబట్టే దాదాపు ఒక 50,000 మెజారిటీతో గెలవచ్చు అని అంచనా వేయొచ్చు. 100% నవీన్ అన్న గెలుస్తారన్న ఖచ్చితంగా. అంటే ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే కొంతమంది ఏమో ఇక్కడ ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, ఎంఐఎం పార్టీ వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమో ఆయన రౌడీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎట్లా ఇవన్నీ పెట్టుకుని గెలిచే అవకాశం ఉందా? పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా, మిడ్ నైట్ ఫోన్ చేసినా, అన్న ఇట్లా ప్రాబ్లం ఉందంటే వచ్చి హెల్ప్ చేసే గుణం నవీన్ అన్నది. ఖచ్చితంగా అలాంటి ఆ రౌడీ అనేది అలాంటిది ఏం లేదన్న. ఖచ్చితంగా ఈడ వచ్చి చూస్తే, జనాలకు అడిగితే, ఈ బస్తీలలో అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది అన్న ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో, అన్న హెల్ప్ చేస్తాడో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.